హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం అనుకున్న విధంగానే 12th వీక్ నామినేషన్లోకి బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్లు రావడం జరిగింది. అలాగే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి తనుజ వర్సెస్ దివ్యనికిత గొడవ అనేది చాలా పెద్దగా గొడవ జరిగింది. అది మనము నామినేషన్లో అది హైలైట్ కాబోతుంది. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్ పవర్ అస్త్ర ఎందుకు వాడిండు, ఎందుకు వాడాల్సి వచ్చింది, అలాగే ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేసినటువంటి తనుజ ఫ్యాన్స్కు నిరాశ కలిగించిండ ఇమాన్యుయల్ అంటే 100% అదే జరిగింది. ఇమాన్యుయల్ పవర్ అస్త్ర వాడడం వల్ల సంజన గారు సేవ్ అయ్యారు. అలాగే దివ్యానికిత కూడా సేవ్ అయింది బికాజ్ ఆఫ్ పవర్ అస్త్రకు ఉన్నటువంటి ఆ అస్త్రం ఏంటంటే, పవర్ ఏంటంటే ఎలిమినేషన్ అనేది ఈ వారం రద్దు చేయడము. సో ఒక వారం ఎలిమినేషన్ రద్దు చేసే ఛాన్స్ పవర్ అస్త్రకు ఉందని చెప్పి నాగార్జున గారు చెప్పిన తర్వాత సో పవర్ అస్త్ర అనేది మన ఇమాన్యుయల్ వాడడం వల్ల ఈ వారం నో ఎలిమినేషన్ అనేది ఉంది. అలాగే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి 5 ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. నిన్న ఆల్రెడీ 4 ఫ్యామిలీ మెంబర్స్ రావడం జరిగింది. సో ఈరోజు 5 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారు అంటే ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకు 5 మెంబర్స్ అయితే రాబోతున్నారు. ఆ 5 మెంబర్స్ ఎవరెవరు వరుసగా అనుకుంటే సుమన్ శెట్టి ఫస్ట్, దాని తర్వాత సంజన గారు, దాని తర్వాత రీతి చౌదరి ఫ్యామిలీ, దాని తర్వాత తనుజ ఫ్యామిలీ, దాని తర్వాత డిమాండ్ ఫ్యామిలీ. సో టోటల్గా 5 ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈరోజు రాబోతున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ టాప్ 5 ఎవరెవరు అనేది పెడతారు. సో ఇక్కడ రీతి ఫ్యామిలీ కళ్యాణ్ పెడుతుంది, అలాగే తనుజ ఫ్యామిలీ కూడా కళ్యాణ్ పెడుతుంది. సుమన్ శెట్టి ఫ్యామిలీ పెట్టదు, సంజన ఫ్యామిలీ పెట్టదు, డిమాండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పెట్టరు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకో కళ్యాణ్ పడాలని ఎందుకో కొంచెం దూరం పెడుతున్నారని నాకైతే అనిపించింది. బట్ వాళ్ళు టాప్ 5 పెట్టకుండా పర్లేదు. ఆల్రెడీ కళ్యాణ్ పడాల టాప్ 5లో ఉన్నాడు. టాప్ 5లో కాదు, విన్నింగ్ రేజ్లో ఉన్నాడు. సో మనకు వచ్చే పెద్ద ఫరాక్ అయితే లేదు. 100% కళ్యాణ్ పడాలి విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాల మమ్మీ వచ్చినప్పుడు కనెక్ట్ అయ్యారు. అలాగే కళ్యాణ్ పడాల తన హాస్టల్ స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయ్యారు. అలాగే వాళ్ళ డాడీ చెప్పిన మాటలకు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. అందుకోసం నిన్న ఎపిసోడ్లో ఎవరైనా హైలైట్ అయ్యారా 4 ఫ్యామిలీలు అంటే దివ్యనికిత ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ, అలాగే మన ఇమాన్యుయల్ ఫ్యామిలీ, అలాగే కళ్యాణ్ పడాల, భరణి, ఇమాన్యుయల్, దివ్య ఫ్యామిలీ. ఈ 4 ఫ్యామిలీల్లో నిన్న హైలైట్ అయింది ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్ పడాల వల్ల ఫ్యామిలీ మాత్రమే హైలైట్ అవ్వడం జరిగింది. సో 100% న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం బాగా కనెక్ట్ అయ్యారు కళ్యాణ్ పడాలకు. ఇదే విధంగా కళ్యాణ్ పడాలకు కనెక్ట్ అయితే 100% బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే తన ఓటింగ్ పర్సెంట్ అనేది రోజు రోజుకి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది, చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇదే విధంగా ఇంక్రీజ్ అయ్యి అలాగే 2-3 ఎపిసోడ్లు తనుజకు నెగిటివ్ పడ్డాయి అంటే 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే సుమన్ శెట్టి గారి కోసం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు కూతురు రావడం జరిగింది. సంజన గారి కోసం వాళ్ళ మమ్మీ, అలాగే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. అలాగే రీతు చౌదరి కోసం వాళ్ళ అన్నయ్య, అలాగే మన అఖిల్ సార్ దగ్గర రావడం జరిగింది. అఖిల్ సార్ దగ్గర BBB OTT విన్నర్, అలాగే బిగ్ బాస్ సీజన్ 4 మన రన్నరు, OTT రన్నరు. అలాగే తనుజ కోసము సీరియల్ యాక్టర్ హీరో అయినటువంటి పవన్, అలాగే హరిత గారు రావడం జరిగింది. అలాగే డిమాండ్ పవన్ కోసం వాళ్ళ ఫ్రెండ్, అలాగే వాళ్ళ డాడీ రావడం జరిగింది. ఇక్కడ డిమాండ్ పవన్ చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిమాండ్ పవన్కి ఇంత సెంటిమెంటల్గా అంటే ఇంత పూర్ ఫ్యామిలీ ఉండి, ఇంత ఫైనాన్షియల్గా వాళ్ళు ఇది ఉండి, అలాగే వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉండి, ఎక్కడ సెంటిమెంట్ డైలాగ్ కానీ ఎక్కడ ఏమంటారు స్టంట్ కొన్ని ఉంటాయి కదా, సింపతి క్రియేట్ చేసుకో నా ఫ్యామిలీ పూర్ ఉంది, మా డాడీకి హెల్త్ ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడు కూడా సింపతి కార్డ్ అనేది డిమాండ్ పవన్ ఎప్పుడు యూజ్ చేయలేదు. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లో ఓవరాల్గా 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్లో 7 మెంబర్స్ నామినేషన్లకు వచ్చారని ఓన్లీ క్యాప్టెన్ అయినటువంటి రీతు చౌదరి రాలేదు నామినేషన్లోకి అని చెప్పి మిగతా 7 కంటెస్టెంట్లు వచ్చారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా మీరు బిగ్ బాస్ 9లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో మీరు సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు, అలాగే ఎవరిని ఎలిమినేషన్ చేయాలనుకుంటున్నారు, అలాగే నెక్స్ట్ వీక్ అలాగే ఎవరికి మీ సపోర్ట్ ఉంటుంది, అలాగే మీ దృష్టిలో టాప్ 5 ఎవరు, అలాగే మీ దృష్టిలో బిగ్ బాస్ టైటిల్ 9 విన్నర్ లేడీ కంటెస్టెంట్ అవుతుందా, లేకపోతే ఫీమేల్ కంటెస్టెంటా, లేకపోతే మేల్ కంటెస్టెంటా, ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈరోజు సండే ఎపిసోడ్ చాలా రసవతంగా ఉండబోతుంది. ఎవరు మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ పడింది, 4900 ఫాలోవర్స్ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవడం వల్ల బిగ్ బాస్ నైన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటంటే బిగ్ బాస్ నైన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు టీవీలో రాకన్నా ముందే నేను ఇన్స్టా స్టోరీలో అప్డేట్ ఇస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని, కొత్త యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.